అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నేను కాకినాడ నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో ఉన్నానండి. చూడండి ఈ దారంతా ఎంత గ్రీనరీ తోటి బాగుందో. చుట్టూ పొలాలు అవి చాలా బాగుంటుందండి ఈ రూటు. అంటే రావులపాలెం నేను రామచంద్రపురం నుంచి మండపేట నుంచి వెళ్తున్నానండి. చూడండి పక్కన పొలాలు అవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కాకినాడ నుంచి కడియం వెళ్తున్నానండి. వయా రావులపాలెం వెళ్తానమాట. కడియం ఎందుకు వెళ్తున్నానంటే కడియంలోని నర్సరీలు ఉంటాయి కదండి. కడియం అంటేనే నర్సరీలకు ఫేమస్ అండి. ఏదో ఒక నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలు చూద్దామనేసి అంటే కొందామనేసి వెళ్తున్నాము. అక్కడ కొనేటప్పుడు ఎలాగో మొక్కలు చూస్తాం కదండి, మొక్కలు మీకు కూడా చూపిద్దాం అనేసి బ్లాగ్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది రామచంద్రపురం బైపాస్ అండి. చూడండి ఎంత బాగుందో చెట్లతోటి. పూర్తిగా చెట్లు రోడ్డుకి అటు ఇటు గుబురుగా పెరిగాయండి. ప్రస్తుతం మనం మండపేట ఊర్లో ఉన్నామండి. ఇది మండపేట ఊరు అనమాట. ఇది క్రాస్ చేసి మనం జొన్నాడు వైపు వెళ్తున్నాం అండి. జొన్నాడు వైపు వెళ్ళి అటు నుంచి కడియప్లాంకి వెళ్తానండి. మండపేట ఊర్లోంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫెన్సింగ్లో ఉంది కదండి, అది ఆయిల్ వెల్స్ అండి. ఇవి ఆలమూరు దగ్గరలో ఉంటాయన్నమాట. చూసారు కదా, నాలుగు వెల్స్ ఉన్నాయండి, ఆయిల్ వెల్స్ ఉన్నాయి ఇందులోనే, ఆ ఫెన్సింగ్లోనే. అంటే మనం దగ్గరికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కడియంలో ఉన్న పల్లా సుబ్రహ్మణ్యం గారి నర్సరీకి వచ్చామండి. పల్లా సుబ్రహ్మణ్యం గారి నర్సరీ అంటే ఈ ఏరియాలో చాలా ఫేమస్ అండి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీ మొక్కలు ఉంటాయి, చాలా క్వాలిటీ ఉంటుంది అనేసి ఈ ఏరియాలో పేరు ఉందండి. చూడండి ఎంత వెరైటీ ఉందో. మనం ఇది కాకుండా ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కిషోర్ గారు అనేసి ఉన్నారండి. ఆయన సూపర్వైజర్ అనమాట. వెంకన్న గారి నర్సరీలో ఆయన సూపర్వైజర్. హాయ్ కిషోర్ గారు. హాయ్ సార్. ఇక్కడ కొంచెం మా వ్యూవర్స్కి మీ దగ్గర ఉన్న వెరైటీ మొక్కలు అవి ఒకసారి చెప్తారండి? ఓకే, షూర్ సార్, డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ఎంటైర్ ప్లాంట్స్. ఓకే అండి. ఇది థాయిలాండ్ వెరైటీ అండి. దీని పేరు బ్రోమలైడ్ అంటారు. బ్రోమలైడ్ అండి. బ్రోమలైడ్. ఇందులో ఏంటంటే మల్టీ కలర్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక డిజర్ట్ ప్లాంట్. ఓకే. అంటే వాటర్ కంటెంట్ మనకి తక్కువ ఉన్నా సరే ఇది మనకి బాగా గ్రో అవుద్ది అన్నమాట. ఎటువంటి అంటే మనం సెమీ షేడ్ ఆర్ ఇండోర్ కూడా దీన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చండి, వాడుకోవచ్చు అన్నమాట. బాగుంటుందండి. కొంచెం క్యాక్టస్ వెరైటీ లాగా దీనికి చివరిని ఒక ముళ్ళు మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఇది ఈ వెరైటీ దీన్ని బ్రోమలైజ్ అంటాడు. ఇందులో వచ్చి మనకి చాలా మల్టీ కలర్స్ వస్తుంది. న్యూ వెరైటీ అన్నమాట, కొత్తది. డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి అన్నమాట. దీని పేరు వచ్చి యాంథోరియం కింగ్ ఆఫ్ కింగ్ అంటారు. జిమ్నాని వెరైటీ అంటే లీఫ్ యాంథోరియం అన్నమాట. ఇది వచ్చి మనకి ఇండియాలో ఒక 2-3 ప్లేసెస్లో ఉంటుంది. న్యూ వెరైటీ అన్నమాట, గోల్డ్. ఇందులోనే రెగ్యులర్ వెరైటీ అంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఈ వెరైటీ అన్నమాట. యాక్చువల్లీ లీఫ్ వచ్చి మనకి అంత బ్రాడ్ లీఫ్ వస్తుంది, ఇలా స్టిఫీగా చాలా బ్రాడ్ లీఫ్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి మనకి ఓల్డ్ వెరైటీ. ఇది వచ్చి మనకి గోల్డ్ కలర్ అన్నమాట. ఇది ఈ స్పెసిమన్ ఇది ఒక వెరైటీ గోల్డ్ కలర్ వస్తుంది. ఇది గ్రీన్. రెండు కూడా లీఫ్ యాంథోరియం ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఇది గోల్డ్ అనేది న్యూ అండి, కొత్తది అన్నమాట. ఇది లేటెస్ట్ వెరైటీ. ఇది వచ్చేసి సెల్ఫ్ వాటర్ డ్రెసినీ అంటారు. అంటే మనకి ఈ ఈ గ్లాసులో ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఇలా డిప్ చేసుకుంటే ఈ రూట్స్ అన్నీ కూడా వాటర్ బాగా తీసుకొని మొక్క గ్రో అవుద్ది అన్నమాట. ఇన్ కేస్ మనం ఎప్పుడంటే ఇప్పుడు ఇళ్లలోని మన ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఏమన్నా ఒక 1 వీక్ 2 వీక్స్ అలా టూర్కి వెళ్ళేటప్పుడు మనం ప్లాంట్స్ని ఒక 2 వీక్స్ మళ్ళీ మనం వచ్చేసరికి మొక్కలన్నీ చనిపోతాయి.
బట్ ఈ సెల్ఫ్ వాటర్ ఏంటంటే మన వాటర్ ఫుల్గా వేసి వెళ్ళిపోతే ఇంక ఇది ఇలాగే గ్రో అవుద్ది, అంటే వాటరింగ్ రెగ్యులర్ గా అవసరం లేదన్నమాట. దీనికి ఇదే సెల్ఫ్ కింద ఇందులో పోసేస్తే ఈ వాటర్ కంటైనర్లో దాన్నే తీసుకుంటుంది అన్నమాట వాటర్. ఓకే, ఈ ప్లాంట్ బాన్సాయ్ అండి, పేరండి స్కఫ్లరా అంటారు. స్కఫ్లరా బాన్సాయ్. ఇది కూడా మనకి ఇంచుమించు ఒక రూట్ చాలా నీట్గా ఎవాబ్రేట్ అయి ఉంటాయి రూట్స్ అన్ని కూడా. బాన్సాయ్ స్కఫ్లరాలో ఇది ఒక వెరైటీ, మెయిన్ వెరైటీ అన్నమాట. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది, మంచి ఆక్సిజన్ సప్లై అది బాగుంటుంది, కంప్లీట్ ఇండోర్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్కఫ్లరా అంటారు. ఇది ఒక బాన్సాయ్ వెరైటీ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎంత పెద్ద ఇది ఉందో. ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి వీళ్ళ దగ్గర, చాలా పెద్ద ఏరియాలో ఉంది. ఇండోర్ ప్లాంట్స్ అది చాలా వెరైటీ ఉందండి. ఈ వెరైటీ వచ్చి దీని పేరు బర్డ్స్ నెస్ట్ ఫెర్న్ అంటారు. ఓకే, అంటే ఈ ఫాన్స్లో ఇది బిగ్గెస్ట్ వెరైటీ అన్నమాట. దీని లోపల స్టెమ్స్ అంతా కూడా మనకి బర్డ్ నెస్ట్ అంటే పక్షి యొక్క గూడి ఏ విధంగా అయితే ఉంటుందో ఈ స్టెమ్స్ అన్ని కూడా ఆ విధంగా మనకి మంచి బాగా ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. బర్డ్స్ నెస్ట్ ఫెర్న్. ఈ ప్లాంట్ వచ్చి మనకి 10 years ఓల్డ్ ప్లాంట్. 10 years ఓల్డ్. ఫాన్స్లో ఇవి బిగ్గెస్ట్ ప్లాంట్స్ అన్నమాట. డైరెక్ట్ మనకి హాల్లో, బాల్కనీలో, కారిడార్లో అలా ఓపెన్ ప్లేసెస్లో మంచి ఐకాన్గా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ కూడా మనకి అగ్లోనిమా ఫ్యామిలీ అన్నమాట. డిఫరెంట్ షేడ్స్ వస్తాయి, ఈజీ మెయింటెనెన్స్. స్టెమ్స్ ఒక పక్క నుంచి రూట్ అనేది కూడా మంచి బాగా ఫామ్ అవుద్ది. ఇవన్నీ మనం సెపరేట్ చేసుకొని వేరే ప్లాంట్స్లో కూడా వేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్. వాటర్ కూడా వీక్లీ 2 times 3 times అలా యూజ్ చేసుకుంటే సరిపోద్ది. విత్ కోకోఫిట్ అలా వేసుకుని మనం. ఆర్చిడ్స్లో ఇది ఒక నెంబర్ 1 వెరైటీ అన్నమాట. చాలా బిగ్గెస్ట్ బిగ్ ఫ్లవర్ వస్తుంది. ఆర్చిడ్లో ఇది ఒక వెరైటీ. దీంట్లో ఏంటంటే ఒక ఈచ్ వన్ ప్లాంట్లో 3-4 కలర్స్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆర్చిడ్స్లో ఇది మంచి వెరైటీ. ఇది కూడా మనకి ఏంటంటే ఈ ఫ్లవర్ వచ్చి 1 month వరకు మనకి పాడవకుండా ఉంటుంది అన్నమాట. 1 month ఉంటుంది ఈచ్ ఫ్లవర్ వచ్చి. ఇలా అయ్యేసరికి మళ్ళీ మనకి రీబర్డింగ్ వచ్చేస్తుంది. ఇవి వచ్చి మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు. జామియా కుల్కాస్లో ఇది బ్లాక్ అన్నమాట. లీఫ్ బ్లాక్ అండ్ గ్రీన్ మిక్సింగ్ వస్తుంది. ఇది ఏంటంటే దీని పేరు జామియా కుల్కాస్ అంటారు. జనరల్గా ఏంటంటే వాడుక భాషలో జడ్ ప్లాంట్స్ అని, లేదంటే మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పేసి అంటారు. రేర్ అండి, ఎందుకంటే నేను ఎక్కువ గ్రీన్ చూసాను, బ్లాక్ ఇది రేర్ వెరైటీ. బ్లాక్ అనేది రేర్ వెరైటీ అండి. సేమ్ రెండు కూడా గ్రోతింగ్ ఒకేలా ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే ఉన్న ప్లాంట్స్లో ది బెస్ట్ ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది అన్నమాట. అందుకే ఈ వెరైటీ కూడా మనకి చాలా స్పెషల్ వెరైటీ అండి. దీన్ని ఏమైనా లైక్ మనకి బెడ్రూమ్లో అలాగా కూడా దీన్ని పెట్టుకోవచ్చండి. బెడ్రూమ్, బాల్కనీలో, హాల్లో. మెయింటెనెన్స్ కూడా ఈజీ అండి. ఇది బ్లాక్ కలర్ వస్తుంది అన్నమాట లీఫ్. బ్లాక్ కలర్ అవును, గ్రీన్ నార్మల్. ఈ బ్లాక్ అనేది కొంచెం స్పెషల్ వెరైటీ. ఏంటంటే జనరల్గా మన వాల్స్ అయ్యి వైట్ ఉందనుకోండి, ఇది బ్లాక్ కొంచెం కాంట్రాస్ట్ బాగుంటుందండి. బ్లాక్ కలర్ అంటే చెమ్డోరియా అని ఇండోర్లోనే మనం పెట్టుకొని పెంచుకోవచ్చు అన్నమాట. చెమ్డోరియా ఫామ్ అంటారు. చెమ్డోరియా అంటే జనరల్గా మనకు బయట దొరికి ఆర్కే ఫార్మ్స్ అవి ఉంటాయి ఫార్మింగ్లో. ఇది చెమ్డోరియా ఫామ్ అనేది డ్వార్ఫ్ వెరైటీ అన్నమాట. కంప్లీట్ మనం ఇండోర్లో పెట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా గ్రోత్ బాగుంటుంది. చెమ్డోరియా ఫామ్ అంటారు. ఇది లీఫ్ వచ్చి మనకి మానిస్టేరియా వెరైటీ అంటారు. ఇది కూడా ఈజీగా గ్రోత్ అవుద్ది. ప్లస్ క్లైంబర్ వెరైటీ అన్నమాట. ఏదైనా స్టిక్ సపోర్ట్ ఇస్తే మనకు అది అలాగా దీన్ని చుట్టుకొని గ్రోత్ పెరుగుద్ది. లీఫ్ అనేది అంటే ఇది న్యాచురల్గా కట్టింగ్ వస్తుంది అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూనిక్ స్పీషీస్ అన్నమాట. చాలా యూనిక్గా ఉంటుంది లీఫ్ అంతా. మానిస్టర్ జనరల్గా ఇప్పటి నుంచో ఉన్న వెరైటీ. బట్ కటింగ్ దానికి అదే లీఫ్ ప్రొడ్యూసింగ్ వచ్చి ప్రతిదీ కూడా అలాగే స్టార్టింగ్ అలాగే వస్తుంది అన్నమాట. దీని పేరు మానిస్టేరియా అంటారు. మానిస్టేరియా అంటే ఇది క్రేపర్ టైప్ అన్నమాట. క్లైంబర్ టైప్. మనీ ప్లాంట్ అలాగా కొంచెం అంటే ఇలాగా మనకి సపోర్ట్ వేస్తే కిందకి వాలకుండా బాగా గ్రో అవుద్ది. ఇది కూడా మనకి ఇండోర్లో మంచి బాగా సర్వే అవుద్ది, బాగుంటుంది. దీని పేరు యూఫర్బియా మిల్లీ అంటారు. యూఫర్బియా మిల్లీ. దీని బట్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి కింద ఈ క్యాక్టస్ టైపు ముళ్ళు కింద వస్తాయి. ఇవి కూడా ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా సరే, ఎటువంటి డ్రై ఏరియాలో సరే బాగా గ్రోత్ అవుతాయి. దీంట్లో అన్నీ కూడా రేర్ వెరైటీస్. అలాగే మనకి మల్టీ కలర్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్, ఎక్కడ చూడలేని కలర్స్ అన్నీ కూడా రేర్ వెరైటీస్ మనకి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అంటే మల్టీ కలర్స్ వస్తాయి అన్నమాట. మల్టీ కలర్స్ వస్తాయి అంటే అన్ని కలర్స్ మిక్సింగ్ ఉంటాయి.
అంటే జనరల్గా దీంట్లో పింక్ రెడ్ కామన్, ఇవి మల్టీ కలర్స్, ఈ డిఫరెంట్, ఈ ఎల్లో ఒకటి, గ్రీన్ కలర్, రెడ్, ఇలాగా ఫ్లవర్ మీద పెటల్స్ మీద డిఫరెంట్ డిజైన్స్, ఇవన్నీ కూడా మన దగ్గర స్పెషల్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర డేట్ ట్రీస్ కూడా దొరుకుతున్నాయండి. ఇవి ఏం వెరైటీ డేట్స్ అండి? ఇవి జస్ట్ ఆర్నమెంటల్ వెరైటీ. ఆర్నమెంటల్ అండి, ఈల్డింగ్ ఏమి రాదు, ఈల్డింగ్ ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే షోకి అండి, ఆర్నమెంటల్ వెరైటీ అన్నమాట డేట్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆర్నమెంటల్ వెరైటీ అండి. ఇవి డేట్స్, కానీ ఏంటంటే దీనికి కాయలు రావడం అలాంటిది ఏమి ఉండదండి. అది దుబాయ్లో ఏరియాలో గట్టా మనకి ఈ టైప్ వెరైటీస్ అన్నీ వాడతారండి. ఓకే, ఇవి కూడా మనకు అలా అందంగా నీట్గా పెట్టుకుంటారు అన్నమాట. ఇది ఒక స్పెషల్ వెరైటీ. దీని పేరు వచ్చి మొసాయి ఫెరా అంటారు. అంటే మనకి నాగకేసరి అంటారు అన్నమాట. వాస్తుకి సంబంధించి ఈ మొక్క వేసుకుంటారు. ఇంట్లో ఉండడం చాలా మంచిదని చెప్పేసి వేసుకుంటారు. జనరల్గా మీరు వినే ఉంటారు, కొన్ని వాస్తుకి సంబంధించిన మొక్కలన్నీ సరే ఉంటాయి. దాంట్లో ఇది ఒక స్పెషల్ రేర్ వెరైటీ. దీన్ని వచ్చి మనం మొసాయి ఫెరా అంటామన్నమాట. ఈ చెట్టు అనేది మన ఇంట్లో కానీ గార్డెన్లో కానీ వేసుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది జనరల్గా పట్టుకెళ్తున్నారు. దీని పేరు మొసాయి ఫెరా అంటారు. మొసాయి ఫెరా మనకి లోకల్గా నాగకేసరి అనే పేరు ఉంటుంది దీనికి. నాగకేసరి అంటే మంచి ఫుల్ గార్డెన్లో ఒక మొక్క ఇది నాటుకుంటే మంచిదని చెప్పేసి వాస్తు ప్రకారం కూడా దీన్ని నాటుకుంటారు అన్నమాట. సంపంగి అండి ఇది. సంపంగిలో ఇది థాయిలాండ్ వెరైటీ. థాయిలాండ్ సంపంగి అని ఇది ఒక న్యూ వెరైటీ. ఫ్లవర్ ఏంటంటే కొంచెం మన రెగ్యులర్ సంపంగిలో కాకుండా ఇంకా డిఫరెంట్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఫ్లవర్ కూడా చాలా పెద్దగా బల్క్గా వస్తుంది. మొత్తం చెట్టు అంతా కూడా ఫుల్ బల్క్ ఫ్లవర్స్ వస్తాయి. కంటిన్యూగా 365 days మనకి ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఇది థాయిలాండ్ సంప్ అంటారు. చూస్తుంటేనే మొక్కంతా మొగ్గలు ఉన్నాయి, మొగ్గలు ఉంటాయి. బడ్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. చూడడానికి హైట్ తక్కువ ఉంటుంది. ఫ్లవరింగ్ బడ్డింగ్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది. థాయిలాండ్. ఇది వచ్చి యుఫర్బియా అని న్యూ లేటెస్ట్ వెరైటీ అండి. అంటే ట్రీ అంతా కూడా మనకి ఇలా రెడ్ కలర్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. జనరల్గా ఏంటంటే చెట్టు మొత్తం వస్తుంది ఫ్లవరింగ్. ఇది కూడా మనకి సీజన్ ఏమైనా ఉండదు, కంటిన్యూగా 365 days కూడా ఫ్లవరింగ్ వస్తుంది. న్యూ వెరైటీ. యుఫర్బియోలో ఏంటంటే ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో, దానికైతే ముళ్ళు అవి ఉంటాయి. దీనికి అసలు ఎటువంటి రకమైన మనకు ముళ్ళు ఉండవు అన్నమాట. ముళ్ళు లేకుండా మనకి చెట్టు అంతా ఇలా ఫ్లవరింగ్ వస్తుంది రెడ్ కలర్. పాయింట్ సిటీ అని ఒక వెరైటీ ఉంటుంది, అది సీజనల్ వెరైటీ. సో అదే మాదిరిగా ఇది యుఫర్బియాలో కొత్తది అన్నమాట. ఇలాగ రెడ్ కలర్ పెటల్స్ కింద వస్తాయి ఫ్లవరింగ్. చాలా వండర్ఫుల్గా యూనిక్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది థాయిలాండ్ మ్యాంగో చెట్టు అండి. అప్పుడే ఫ్రూటింగ్ ఏదో వస్తుంది చూడండి. ఇక్కడ ఇంత చిన్న చెట్టే కాస్తుందండి. ఇది లెమన్ వెరైటీ అండి. చూడండి, లెమన్. ఇది కెమిలి అని, ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్. అంటే రోజ్ పెటల్స్లా ఉంటుంది, చాలా స్టిఫీగా వస్తుంది ఫ్లవర్. న్యూ వెరైటీ అన్నమాట, కొత్త రకం. ఇది ఎలా కూడా మనకి ఫుల్ బడ్డింగ్ వచ్చేస్తుంది. చెట్టు అంతా కూడా మనకి బ్లడ్ రెడ్ రోజులాగా అంత ఫ్లవర్ పెటల్స్ అన్నీ కూడా చాలా రేర్గా చాలా స్టిఫీగా ఉంటాయి అన్నమాట. దీని పేరు కెమిలియా అంటారు. కెమిలియా వెరైటీ, యూనిక్ స్పెషల్ వెరైటీ. బ్రాషియా గోల్డ్ అంటారు. బ్రాషియా గోల్డ్ ఫుల్ ట్రీ అంతా కూడా మనకి గోల్డ్లా వచ్చేస్తుంది. జనరల్గా దీంట్లో గ్రీన్ అనేది రేర్, మామూలుగా ఓల్డ్ వెరైటీ. ఈ గోల్డ్ అనేది కొత్తది అన్నమాట. బ్రాషియా గోల్డ్ కొత్తగా వచ్చిన వెరైటీ. మనకి ఏంటంటే ఎటువంటి వెదర్లో కూడా మనకి అవుట్డోర్లో కూడా మంచి కలర్ షైనింగ్ వస్తుంది అన్నమాట. ఎక్కడైనా మనం ల్యాండ్స్కేపింగ్లో గట్టా వేసుకున్నా, గార్డెన్ చుట్టూరు వేసుకున్నా మంచి స్పెషల్ లుక్ వస్తుంది. బ్రాషియా గోల్డ్ అంటారు ఈ వెరైటీ. దీని పేరు వచ్చి మలేషియన్ డ్రాకో డ్రెస్సీనియా అంటారు. డ్రెస్సీనియాలో ఇది ఒక స్పెషల్ వెరైటీ. దీని స్టెమ్స్ అన్నీ కూడా ఇలాగ మల్టిపుల్ కింద వస్తాయి. దీని డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఇందులోని. ఇది కూడా మనకి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్. స్టెప్స్ అన్నీ కూడా మనకి 5 నుంచి 6, 7 అలా కూడా ఉంటాయి. ట్రంక్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా ఎగ్జాటిక్ వెరైటీస్ అన్నమాట. డ్రెస్సీనియాలో ఎగ్జాటిక్ వెరైటీస్, రేర్ వెరైటీస్ అన్నమాట. దీని పేరు వచ్చి పచీరా అంటారు. పచీరాలోని స్పైరల్ వెరైటీ. ఈ ప్లాంట్ ఏంటంటే మనకి ఎలా ఏ షేప్ కావాలితే ఆ షేప్ మౌల్డ్ అవుద్ది ట్రీ. ఇందులో ట్రంక్స్ ఏంటంటే డిఫరెంట్ లావులు అనేవి కూడా మనం ఇలా స్పైరల్ మాదిరిగా దీన్ని తయారు చేస్తాం. ఇది కూడా మన ఇండోర్ అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇండోర్లో అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. మంచి యూనిక్ పీస్, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే ట్రంక్ సైజు కూడా చాలా లావుగా వస్తుంది.
ఓకే. పాట్ రీప్లేస్ చేసుకోవాలి, ఇంకా ఇంకా బాగా ఇంక్రీజ్ అవుద్ది ట్రంక్, పెద్ద అవుద్ది, చాలా బాగుంటుంది అన్నమాట. స్పెషల్ వెరైటీ ఇది కూడా. ఓకే అండి. ఇది పారిజాతంలో ఇది వేరిగేటా వెరైటీ, కొత్త రకం. యాక్చువల్ జనరల్గా మన పారిజాతం ఏంటంటే గ్రీన్ లీఫ్ వస్తుంది, ఇది ఏంటంటే మనకి డిఫరెంట్ షేడ్ వస్తుంది అన్నమాట. గ్రీన్, గోల్డెన్ గ్రీన్ కలిపి ఇలా వైట్ లీవ్స్ కింద వస్తుంది. ఇది కూడా డ్వార్ఫ్ వెరైటీ, మన పాటింగ్లో వేసుకొని పెంచేసుకోవచ్చు. జనరల్గా పారిజాతం ఏంటంటే మనం మామూలుగా చెట్టు వేసుకున్న దగ్గర కొంచెం పెరిగిన తర్వాత వస్తుంది. ఇది ఏంటంటే మనకి ఇలా పుట్టుకుండి డ్వార్ఫ్గా ఉన్నా సరే మన చేతితో ఇలాగా ఫ్లవరింగ్ కూడా బడ్డింగ్ మనకి ఇలాగా త్వరగా వచ్చేస్తుంది అన్నమాట ఫ్లవరింగ్. పారిజాతంలో ఇది వేరిగేటా వెరైటీ. అంటే ఇవి క్రీపింగ్లో వెరైటీస్ అన్నమాట, క్లైంబర్స్లో వెరైటీస్. ఇది ఏంటంటే పర్పుల్, ఆల్మండా ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక వెరైటీ క్రేపర్. తర్వాత ఇది ఒక వెరైటీ లెవెండర్ కలర్ ఫ్లవరింగ్ వస్తాయి. ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట. అంటే మనం చిన్న మొక్కలు వెళ్ళి పెంచుకోకలేదు, ఇలా పాటుతో డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఏ ప్లేస్లో దీన్ని క్రీపింగ్ చేయాలనుకుంటున్నామో రెడీమేడ్గా మనం తీసుకెళ్ళి అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. ఫ్లవర్ చాలా యూనిక్గా మంచి స్పెషల్ అన్నమాట. ఇవన్నీ క్లైంబర్లో మా దగ్గర చాలా రేర్ వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. మీరు జనరల్గా ఎక్కడో చూసి ఉంటారు ఈ వెరైటీస్, ఇవన్నీ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది. నెక్స్ట్ తంబర్జియా మైసూరెన్సెస్లో వేరగేటా వెరైటీ, ఇది కూడా రేర్. ఇది కూడా మనకి చాలా బాగా వస్తుంది, ఫ్లవరింగ్ ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది దీనికి. ఇదంతా కూడా బండిగ్ అండి, ఇలాగా చైన్ లాగా వస్తుంది అన్నమాట ఫ్లవర్, బాగుంటుంది. ఇది కూడా రేర్ వెరైటీ. ఇది ఒక వెరైటీస్. ఇది ఐపోమియా ఐసోఫోలియా అంటారు, ఐపోమియా వెరైటీ. ఇది కూడా కొంచెం చాలా డార్క్ పింక్ కలర్ వస్తుంది ఫ్లవర్. ఇది కూడా ఒక యూనిక్ వెరైటీ. జనరల్గా యాక్చువల్లీ ఇంత లార్జ్ బిగ్గెస్ట్ ప్లాంట్స్ అనేవి మీకు ఎక్కడ చూసుంటారు, చిన్న ప్లాంట్స్ అనేవి బయట సేల్ చేస్తుంటారు. మన దగ్గర ఏంటంటే రెడీమేడ్ సైజు ఇంత బిగ్గెస్ట్ పెద్ద సైజ్ ప్లాంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. దీని పేరు వచ్చి హనీ సర్కిల్ అంటారు. ఇలాగ మనకు వైట్ అండ్ క్రీమ్ షేడ్లో ఫ్లవరింగ్ వస్తుంది. క్లైంబర్ వెరైటీ, మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకోవచ్చు. మొత్తం ఏమన్నా లోపలికి ఎలా కలిసి అలా మనం పాకించుకోవచ్చు. దీని క్రీపింగ్ బాగా అవుద్ది. దీని లైట్గా స్మెల్ కూడా వస్తుంది. ఈ క్రీపర్ ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది. దీని పేరు పిట్రాయి వాల్యుబుల్ అంటారు ఈ క్రేపర్. దీని శాండ్ పేపర్ వేన్ అంటారు. ఇందులో కూడా మనకి ఏంటంటే వైట్, నెక్స్ట్ ఈ కలర్ పర్పుల్, 2 కలర్స్ ఉంటాయి. వైలెట్ షేడ్ వస్తుంది ఫ్లవరింగ్. ఇది కూడా జనరల్గా ఫ్లవర్ అనేది చూడడం తక్కువ. మా దగ్గర ఏంటంటే పెద్ద ప్లాంట్స్ ఉంటాయి, అలాగే రేర్ అన్నమాట, బాగుంటుంది. క్రీపింగ్ కూడా బాగుంటుంది, ఫ్లవరింగ్ కూడా మనకి ఇలాగా వైలెట్ షేడ్ ఫ్లవరింగ్ వస్తుంది. మొత్తం చెట్టు ట్రీ అంతా కూడా మన బుష్గా మనకి అలాగా హ్యాంగింగ్ అవుతుంది అన్నమాట ఫ్లవర్, చాలా బాగుంటుంది. ఇవి వచ్చి మనకి ఫైకస్ మైక్రోకార్ప్ అంటారు. ఇవి బాన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మల్టీ హెడ్స్ వస్తాయి, ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ హెడ్ వస్తుంది. ఇది ఏజ్ వచ్చి మనకి 30 to 40 years ఓల్డ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవి ఏంటంటే మన గార్డెన్లో ఏంటంటే మంచి సెంటర్ పాయింట్లో వేసుకోవచ్చు. చాలా యూనిక్ పీసెస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఫైకస్ మైక్రోకార్ప్ వెరైటీస్ అన్నమాట. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, మన దగ్గర రీజనబుల్. అంటే యాక్చువల్లీ జనరల్గా మీరు బయట కొనుక్కోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. మన దగ్గర ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ అనేది మనం సప్లై ఇస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కూడా. ఇది ఏంటంటే కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఓన్గా కొన్ని దీన్ని మోడిఫికేషన్ చేస్తామండి. డెఫినెట్గా కటింగ్ కానీ, రూట్ కటింగ్ వెరైటీ కానీ మనం అంతా కూడా చాలా బాగా చేస్తామండి. మెయింటెనెన్స్ బాగుంటుంది. ఇది ఎడీనియమ్స్లో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇది ఎలిఫెంట్ ఫుడ్ టైపు ఉంటుంది అన్నమాట ఎడీనియమ్స్. దీనికి ఏజ్ కూడా చాలా ఎక్కువ. ఇది కూడా డిజర్ట్ ప్లాంట్. మనకి వాటర్ పర్పస్ అవసరం లేకపోయినా సరే ఫ్లవరింగ్ అది కూడా చాలా బాగా వస్తుంది. మన ఎంత హాట్ క్లైమేట్ అయినా సరే ఫ్లవరింగ్ మనకి 365 days ఇలా ఫ్లవరింగ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఇది ఒక వెరైటీ, ఫ్లవరింగ్ ఉంటుంది, వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది. ఇదొకటి, అదొక రేర్ వెరైటీస్ ఇవి ఎడీనియమ్స్లో. ఇది కూడా అదొక వెరైటీ అండి. ఇదొక వెరైటీ ఎడీనియమ్స్లో. ఫ్లవరింగ్ చాలా బాగుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి పోడోకార్పస్ నాగి అంటారు. పోడోకార్పస్లో సింగిల్ స్టెమ్ అంట. ఇది చూసారు అసలు ఎంత డార్క్ హెవీయెస్ట్ స్టెమ్ ఉందో. ఇది కూడా మనకి చాలా బాగుంటుంది. పోడోకార్పస్ నాగి అంటారు. ఇది ఒక వెరైటీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఫైకస్ మైక్రోకార్ప్లో వెరైటీస్ ఇవన్నీ కూడా. ఇవన్నీ స్పైరల్స్ డిఫరెంట్ షేడ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ స్పైరల్స్ అన్నమాట. డిఫరెంట్ షేప్లో ఉన్నాయి.
ఇవన్నీ కూడా యూనిక్ వెరైటీస్. ఇవన్నీ యూనిక్ వెరైటీస్ అండి, వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఆస్పరాగస్ బాల్స్. ఆస్పరాగస్ బాల్స్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బాల్ షేప్లో ఉంది కదా, ఆస్పరాగస్ బాల్స్ అన్నమాట ఇవి. ఇవి అంటే కట్ చేస్తారా లేకపోతే ఇలాగే పెరుగుతాయా అండి? కటింగ్ అండి, కటింగ్. ఇవి కట్ కట్ చేస్తే అలా మనకి రౌండ్ షేప్, అట్రాంక రౌండ్ షేప్ వస్తుంది. కిషోర్ గారు చాలా థ్యాంక్స్ అండి, మా వ్యూవర్స్కి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదండి, ఇది పల్లా సుబ్రహ్మణ్యం గారి నర్సరీ అండి, కడియప్లంకలో ఉందండి. ఇక్కడ వెరైటీ చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలాగున్నదో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ తోటి పాటు వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.